నేను తమిళ్లో విచారణై ఆస్కార్కి నామినేట్ అయిన విచారణై సినిమాలో తెలుగు పోలీస్ ఆఫీసర్గా చేశాను. దాని తర్వాత అంతే ఎఫెక్ట్స్తో మనసుకు నచ్చి చేసిన సినిమా అండి. అందరూ ప్రేక్షకులు, అందరూ ఇండస్ట్రీ అంతా ఆదరిస్తున్నారు. ఈ సినిమా అద్భుతమైన సినిమా అండి, ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి అంటే దీని వివరాలు చెప్తే చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఈ సినిమాలో. అందరూ సినిమా చూస్తారని ఆశీర్వదించాల్సింది కోరుతుంటాయి. చూస్తేనే అర్థమవుతుంది, చాలా మంచి కథ సెలెక్ట్ చేశారు ఆయన. సినిమా సూపర్ హిట్ అయ్యి మన ప్రొడ్యూసర్స్ గుడ్ సినిమా గ్రూప్ శ్రీనివాస్ గారికి అండ్ మన డైరెక్టర్ రాహుల్కి ఈ మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఫణి గారు, మన శ్రేయసిని గారితో కలిపి చేసిన ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్, క్రూ అందరికీ బెస్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ. చిన్న సినిమాలకి సబ్జెక్ట్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్తో ఉండాల్సిన అవసరం ఉంది. టైటిల్ బాగుంది, ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు 2 years నుంచి రాహుల్, వేణు ట్రావెల్ చేసి బాగా డీటెయిలింగ్ అన్నీ చేసి ఈ స్క్రిప్ట్ తయారు చేయడం జరిగింది. స్క్రిప్ట్ నాకు తెలుసు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. శ్రీనివాస్ గారికి, పణి గారికి మంచి డబ్బులు రావాలి. ఆల్ ది బెస్ట్. సో లొకేషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా డైరెక్టర్కి ఏది కావాలో అదే ఇవ్వండి. ఇది కమర్షియల్ సినిమా కాదు, ఖచ్చితంగా కాన్సెప్ట్ ఉన్న సినిమా. సో అన్నీ కూడా ఆయనకి ఏది కావాలన్నా ఇవ్వండి అనేసి నన్ను దగ్గర నుండి చక్కగా ప్రోత్సహించారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Nadi Srinivas Gari journey almost 3 years nunchi we're traveling and we wanted to do a film. So first and foremost, producers ante it's mostly commercial and calculations, but this film we did a lot of emotions have overtaken calculations. So chala premaga chesam ee cinema. So I'm very thankful to Srinivas Garu and Fani Garu. Same way with my director, we've been friends for 3 years, we've traveled and he came up with a great script. I think he's a talent to watch out for. So thanks Venu. And my cinema DOP, he's been the backbone of this film, so I'll be always grateful. My music director Achu is a talent, so I'm sure he's given some great music. And ఈ సినిమాలో చేసిన అజయ్ ఘోష్ గారికి, అజయ్ గారికి, కాశీ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. 2-3 సినిమాలు అనంతపురం అనే విచారణ అని చాలా మంచి పేరు అండ్ కమర్షియల్గా కూడా సక్సెస్ తెచ్చిపెట్టిన సినిమాలు. నాకు ఈ ట్రైలర్ చూస్తే ఈ సినిమా కూడా ఆ రేంజ్లోకి వెళ్తుంది అనిపించింది. అండ్ దీని ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి అండ్ డైరెక్టర్ గారికి ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ రాహుల్ నాకు 5 ఏళ్ళుగా తెలుసండి. అండ్ అతనికి సినిమా అంటే చాలా ఇష్టం. అతనికి సినిమా చేయాల్సిన అవసరం లేదు. అండ్ కానీ చాలా ప్యాషనెట్, అంటే ఎప్పుడు మాట్లాడినా మంచి సినిమా చేయాలని దానికోసం విపరీతంగా కష్టపడేవాడు. అండ్ చాలా టైం అండ్ ఎఫర్ట్ స్పెండ్ చేశాడు రాహుల్ ఈ 5 yearsలో. నాకు తెలిసిన సంగతి, మేము ఇద్దరం కలిసి ముగ్గురు ఒక సినిమా చేసాం. అండ్ అతను పడిన కష్టానికి ఈ సినిమా నాకు ఎందుకో ట్రైలర్ చూస్తే తగిన పేరు మర్యాద తెచ్చిపెడితే అనిపించింది. అండ్ సో తను ఎంతో ప్యాషనెట్గా వర్క్ చేస్తూ డిజర్వ్ చేసే సక్సెస్ని ఈ సినిమాతో పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా హిట్ అయ్యి డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ డబ్బులు, మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ డేస్లో టైసన్గా పరిచయం అయ్యాను. అప్పటి నుంచి పాపం మంచి బ్రేక్ రాలేదు. తర్వాత ఈ సినిమాతో మంచి బ్రేక్ వచ్చి టైసన్ మళ్ళీ మంచి సినిమాలు వస్తాయని. అట్లాగే జై శ్రీనివాస్, ఆల్ ది బెస్ట్. సినిమా సూపర్ హిట్ అవ్వాలి. చిన్న సినిమాలు సక్సెస్ అవ్వడం ఇండస్ట్రీకి ఒక పారామీటర్ లాంటిది. పెద్ద సినిమాలు ఎలా అన్నా సక్సెస్ అయిపోతే పెద్ద కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. కానీ చిన్న సినిమాలు కష్టపడి ఈ 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు తీసే ఈ చిన్న సినిమాలు మంచి రిజల్ట్ తీసుకొచ్చి తిరిగి చాలామందిని ఎంకరేజ్ చేస్తేనే ఇక్కడ ఇండస్ట్రీలో ఒక గ్రోత్, ఎంప్లాయ్మెంటు అన్నీ రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ శ్రీనివాస్, ఎక్కడ శ్రీను నురా, ఇతను ఏమన్నా మామూలుగా మేము ముద్దుగా క్రిమినల్ శ్రీనివాస్ అని పిలుచుకుంటాం. ఇతను దీంట్లో క్లాప్స్ వచ్చినాయి. ఈ శ్రీనివాస్ వచ్చి ఏదో చిన్న సినిమా తీశానండి, ట్రైలర్ లాంచ్ చేయాలి, ఊరికే జోక్ లేక కాదండి అని ట్రైలర్ చూపి ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నవాడు ఓపెన్ చేయాలి కదా వచ్చి. ఇట్లాంటి మనల్ని లటక్కని ఇరికించేస్తాడనమాట. సో అందరికీ తల్లో నాలుకలే ఉండే ఇతను, ఇంకా నేనేం అనట్లేదు, దానిపైన అనట్లేదు,
ఏ క్యాంప్ వాళ్ళు ఆ క్యాంప్ కింద ఫీల్ అయిపోయే ఇతను ఈ చిన్న సినిమా తీసి ఇతను 4వ సినిమా 4 చిన్న సినిమాలు తీసి 3 సినిమాల్లో లాభం సంపాదించడం అంటే మామూలు కాదండి, ఇతను సంపాదించాడు. అలాగా ఈ చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తూ ఈ ట్రైలర్ చూస్తే ఇతను ఇదివరకు ఒక సినిమా టైసన్గా చూశాను. సో అతను చెప్పిన మాటల్లో ఒకటి, ఈ చిన్న సినిమా చేసే వాళ్ళందరూ మేమంతా క్యాల్కులేషన్ కన్నా కూడా ఎక్కువ ఎమోషన్కి లోనై పనిచేస్తుంటాం అని ఒక చాలా మంచి మాట చెప్పాడు. ఈ చిన్న సినిమాల్లో చాలా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అందరూ ప్రాణం పెట్టి చేయడం అన్నమాట. డబ్బులు మనకు ఎంత వచ్చింది, ఎంత లాభం వచ్చింది, ఎంత రెమ్యునరేషన్ వచ్చింది, వీటిలన్నిటికన్నా కూడా అందరూ ఒక రియల్ ఎమోషన్ని పెట్టి చేస్తూ ఉంటారు, ఒక లవ్ తోటి చేస్తూ ఉంటారు ఆ సినిమా. సో మెజారిటీ అందరూ అలాగే చేస్తూ ఉంటారు. అట్లాంటి మంచి ప్రోడక్ట్గా అనిపిస్తూ ఉంది. ఐ విష్ ద హీరో విల్ గెట్ ఎ గ్రేట్ బ్రేక్, నాట్ ఎ బ్రేక్, ఐ మీన్ అఫ్ కోర్స్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్, అండ్ డైరెక్టర్ విల్ గెట్ ఎ గుడ్ బ్రేక్, అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ గెట్. నిర్మాత కూడా నాకు ఇంతకు ముందు నుంచే తెలిసిన ఆయన. ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్, అండ్ ఐ విష్ యూ. చిన్న సినిమా తీసిన ట్రైలర్ చూడగానే అరవింద్ గారు ఇక్కడికి వచ్చి లాంచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే అరవింద్ గారికి కూడా ఈ సినిమా నేను ఒక 2-3 డేస్లో చూపిస్తాను, ఫుల్ కాపీ చూపిస్తాను సార్. అండ్ మీరే రిలీజ్ చేయాలి సార్, దీన్ని మాకు సపోర్ట్ చేయాలి సార్. ఒక 2-3 డేస్లో కాపీ రెడీ అవుతుంది సార్. 3 డేస్లో మీకు మూవీ చూపిస్తాం సార్. ఎంత బిజీగా ఉన్నా మా మీద దయ ఉంచి ఈ సినిమా చూడాలి, మీరు ఎట్టి వస్తా చూడాలి. సినిమా రిలీజ్ చేసినా కూడా డబ్బులు వస్తాయో రావో తెలియని పరిస్థితిలో ఉంది సార్ మార్కెట్ ఇప్పుడు. మీరైతే మాకు భరోసా సార్, 100% భరోసా. నేను ఇప్పుడు చెప్తున్నాను సార్, స్టేజ్ మీద మీరు అన్నారు ఏ క్యాంప్ ఆ క్యాంప్ మాట్లాడతాడని. 100% కాదు సార్, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నాను సార్, నేను తినే ప్రతి మెతుకి మీద మెగా ఫ్యామిలీ నేమ్ రాసి ఉంటుంది సార్. ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది అల్లు శిరీష్ గారు ఎస్కేఎన్. నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను సార్ ఇద్దరిని. నేను వాళ్ళు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని కాదు సార్, ఎక్కడ యాడ్ ఏజెన్సీ పెట్టుకొని చిన్నగా యాడ్ వేసుకునేవాడిని సార్. ఇది మాత్రం 100% సార్. ఈ 3 డేస్లో కాపీ రెడీ అవుతుంది, రిలీజ్ ఈ ఎండింగ్ కానీ మార్చి 1st వీక్లో కానీ రిలీజ్ అనుకుంటున్నాం సార్. ఈ సినిమా ఆర్ట్ నాకు చాలా అవసరం. బేసిక్గా రాహుల్కి ఎంత అవసరమో అంతకంటే నాకు ఎక్కువ అవసరం ఉంది. ఎందుకంటే నా బాధలు నాకే తెలుసు, నేను అంత ఇబ్బందుల్లో ఉన్నానో నా మనసాక్షి తెలుసు. ఇది నా నిజంగా ఎమోషన్తో చెప్తున్నాను సార్. నేను చాలా కష్టపడి తీసుకుంటూ వచ్చాను ఈ సినిమాని. ప్రతిరోజు షూటింగ్ అవుతుందంటే భయం వేసేది. ఈరోజు 1,50,000 2 లక్షలు కావాలి, ఎక్కడ తేవాలి, ఎక్కడో 3 రూపాయలు వడ్డీ తీయడం లేకపోతే చెక్ చేయడం, అలా చేసుకుంటూ వచ్చాను. ఇది నిజంగా నాకు చాలా అవసరం సార్, ఇట్ట అవసరం సార్.